హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీతో సైబర్ నేరగాళ్ళు స్టార్ట్ చేసిన ఒక కొత్త స్కామ్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ స్కామ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ మీకు ఒక క్రెడిట్ కార్డ్ ఇప్పిస్తారు. వాళ్ళు ముందు బ్యాంక్ ఏజెంట్ ద్వారా అప్రోచ్ అయ్యి ఒక క్రెడిట్ కార్డ్ ఇప్పిస్తారు. క్రెడిట్ కార్డ్ ఇప్పించాక క్రెడిట్ కార్డ్ మీద మీకు లక్కీ డ్రా వచ్చింది, మీకు ఒక కొత్త మొబైల్ ఫోన్ వచ్చింది, మీకు అడ్రస్ ఇవ్వమని చెప్తారు. అడ్రస్ కూడా తీసుకొని మీకు ఒక కొత్త మొబైల్ పంపిస్తారు. ఈ కొత్త మొబైల్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, మన సిమ్ కార్డ్ అని అందులో వేసుకుంటాం. మన ఫోన్పేలో, గూగుల్ పేలో, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ అన్ని సాఫ్ట్వేర్స్ అందులో ఇన్స్టాల్ చేసుకుంటాం. కొద్ది రోజులు అయ్యాక చూస్తే నీ మొబైల్ అకౌంట్ మొత్తం ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఏదైనా కానీ మొత్తం అకౌంట్లో ఉన్న డబ్బులు అన్నీ ఖాళీ అయిపోయి ఉంటాయి. సో ఇది ఎలా జరుగుతుందంటే, వాడు మీకు మొబైల్ ఫోన్ ఏదైతే ముందే పంపిస్తున్నాడో దాంట్లో ప్రీ ఇన్స్టాల్డ్ హ్యాకింగ్ క్లయింట్ ఉంటుంది. హ్యాకింగ్ క్లయింట్స్ ఎలా వర్క్ అవుతాయంటే, ఆ సాఫ్ట్వేర్ మీకు ఉన్నట్టు తెలియదు, కానీ అది బ్యాక్ ఎండ్లో రన్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు. వన్స్ అది ఇన్స్టాల్ అయిపోయాక వాళ్ళు మీ మొబైల్ని ఏదైనా చేసుకోవచ్చు. మీకు తెలియకుండా మీ మొబైల్లో కెమెరా ఆన్ చేయొచ్చు. స్క్రీన్ బ్లాక్గానే ఉంటుంది, లాక్ అయి ఉంటుంది, బట్ కెమెరాతో వాళ్ళు అన్నీ మీ వీడియో ఫీడ్ మొత్తం చూడొచ్చు. మీ మొబైల్లో ఉన్న అన్ని యాప్స్ని వాడు క్లోన్ చేసుకుంటాడు, వాడికి ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఈవెన్ మనం అన్లాక్ చేసి ఏదైనా యాక్టివిటీ చేస్తుంటే అది మొత్తం వాడికి స్క్రీన్ షేర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మొబైల్ హ్యాకింగ్ క్లయింట్స్ అనేవి వర్క్ అవుతాయి. వాడు ఏం చేశాడు, ఒక 1 వీక్ బాగా అబ్జర్వ్ చేసి మనం ఏవైతే అన్ని యాప్స్ యూస్ చేస్తున్నామో మన పాస్వర్డ్స్ అన్నీ తెలుసుకుని 1 వీక్ తర్వాత మొత్తం ఖాళీ చేసేసాడు. ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇది జరిగింది బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే బాగా చదువుకున్నవాడు, టెక్నాలజీ తెలిసిన వాడే. అయినా కూడా అతనికి ఇలా చాలా స్మార్ట్గా మూవ్ చేసి అతని ఇన్ఫర్మేషన్ మొత్తం కొట్టేసి హ్యాక్ చేసి డబ్బులు తీసేసుకున్నారు. సో ఇది చదువు లేని వాళ్ళు, లేదంటే ఏమీ తెలియని వ్యక్తిలో కాదు కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే టెక్నాలజీ గురించి బాగా ఐడియా ఉండేవాడే. అటువంటి వ్యక్తిని కూడా ఇలా స్మార్ట్గా నమ్మించి మోసం చేసి డబ్బులు కొట్టేశారు. అందుకనే మీకు ఇలాంటివి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు కూడా మీ మొబైల్స్ని ఎవరికి ఇవ్వద్దు. వేరే వాళ్ళ మొబైల్స్లో మీరు అకౌంట్స్ కానీ, మీ మొబైల్ బ్యాంకింగ్ కానీ, జీమెయిల్స్ కానీ ఏవి ఓపెన్ చేయొద్దు. వన్స్ మనం అట్లాంటి చాయిస్ కనుక వేరే వాళ్ళకి ఇచ్చామంటే అక్కడితో మన ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అయిపోతుంది. సో మన ఇన్ఫర్మేషన్ కాపాడుకోవడం మన బాధ్యతే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు మళ్ళీ షేర్ చేసుకుంటాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.